బాగా చేస్తారు. చిన్నపిల్లలు కనబడాలని ప్రయత్నాలు బాగా చేస్తారు. అందరూ కూడా పేరు నమోదు చేసుకొని ఉన్నటువంటి గవర్నమెంట్ బీపీ షుగర్ పరీక్షలు చేయించుకున్న తర్వాత బీపీ యొక్క రుగ్మతలను బట్టి ఆ డాక్టర్ల దగ్గర కన్సల్ట్ కావాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా కుర్చీలలో కూర్చోవలసిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి. ఓకే సార్. గౌరవనీయులు ఎంపీసీ తెలంగాణ యొక్క మరియు అప్పారావు వారి యొక్క ఆధ్వర్యంలో ఉచిత మెగా కార్యక్రమం ఏర్పాటు చేసిన విషయం ప్రజలకు తెలుసు. ఈ కార్యక్రమానికి విలువైన చేసిన గౌరవనీయులు పెద్దలు ఎన్నికల శాసనసభ్యులు సంజయ్ గారికి స్వాగతం సుస్వాగతం. వారితో పాటు ఎన్నికల మున్సిపల్ మాజీ చైర్మన్ గౌరవనీయులు జ్యోతి గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు సీనియర్ వైద్య నిపుణులు నరేంద్రరావు గారికి స్వాగతం సుస్వాగతం. దాంతో పాటు అపోలో ఏదైతే జిల్లా కేంద్రంలో గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ ఎల్ రమణ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వాళ్ళ నాన్నగారి పేరు మీద ఎల్జీ రామ్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈనాడు వారు ఆ ట్రస్టులోని సభ్యులు వారి మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ కూడా అందులో నేను కూడా ఒక మంచి మిత్రుడిని అందరూ కూడా కలిసి కాదు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని రమణ గారి నేతృత్వంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం అని చెప్పి తెలియజేస్తూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన గౌరవనీయులు రమణ గారికి వారి ట్రస్ట్ ముఖ్యులు చాలామంది ఉన్నారు. అందులో మా అన్న సతీష్ అన్న, సాగర్రావు గారు, గంగాధర్ గారు, రాము, నిరంజన్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు, మల్లారెడ్డి గారు. వారందరికీ ఎప్పుడు కూడా వారి అమ్మగారి ఆశీస్సులతో పనులు చేస్తూ ఉంటారు. అన్నన్న గారి తల్లి గారికి, వారి సేవాభిలాషులకు, కార్యక్రమంలో పాల్గొన్న మా నాయకురాలు రాజా మాజీ మున్సిపల్ చైర్మన్
జ్యోతి గారు, గిరినాభూషణ్ గారు, డాక్టర్లలో రాష్ట్ర స్థాయిలో ఎంతో పేరు గడించిన మా రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ప్రేమ అధ్యక్షులు పెద్దలు డాక్టర్ నరేంద్రరావు గారు, అపోలో హాస్పిటల్ ఏఓ గారు, డాక్టర్ల బృందం, మిగతా హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది కావచ్చు, సోషల్ వర్కర్స్, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం. ఎల్జీరామ్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా గతంలో 2013-14లో ఎన్నో కార్యక్రమాలు చేసి వేలాది మందికి ఎన్నో ఆపరేషన్లు అన్నీ కూడా చేయడం జరిగింది. దాంట్లో అప్పుడు నన్ను కూడా భాగస్వామ్యం చేయడం వల్ల దాదాపు 500 నుంచి 600 మంది పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా చేసాం. కొంత ఇన్సూరెన్స్ ద్వారా కొంత డబ్బులు కూడా మాకు వచ్చినాయి. మరి అలాంటి ఒక వినూతనమైన కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఎక్కడ చేయని కార్యక్రమాన్ని వారు తీసుకోవడం, దాంతోపాటుగా ఇక్కడ నర్సింగ్ కాలేజ్కు పునాదిరాయి వేయడం జరిగింది. అలాంటి సందర్భంలో రాజకీయాలకు నేను రావడం, మిత్రులమైనా కానీ రాజకీయాలలో ప్రత్యర్థులు కానీ శత్రుత్వం ఉండదు. మీరు రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, తర్వాత కలిసి పనిచేసాం. వారికి రేపు అనుబంధం. అప్పుడు వారి నేతృత్వంలో స్టార్ట్ అయిన నర్సింగ్ కాలేజీను ఇలా పూర్తి చేసి అక్కడ వారి మా పేరు నిలబెట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ చేస్తున్న కార్యక్రమం చాలా ముఖ్య కార్యక్రమం. మన భారతదేశంలో పేద ప్రజలకు వైద్యం ప్రభుత్వమే మొత్తం అందించాల్సిన కానీ అందించే పరిస్థితి ఇప్పటికి కూడా లేదు. అందువల్ల స్వచ్ఛంద సంస్థలు, ఫిలాంథ్రఫీస్ తప్పకుండా ముందరికి రావాల్సిన అవసరం ఉంది. అలాంటి స్వచ్ఛంద సంస్థలో ముందున్న ఎల్జీరామ్ హెల్త్ కేర్ ట్రస్ట్ నడుపుతున్న రమణన్న గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి అభిమానులకు, ట్రస్ట్ సభ్యులకు ప్రత్యేకంగా నేను